దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఇది మనకు నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం. ఇది నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం. ఈ మొదటి ఆదివారంలో మనం కొన్ని విషయాలు ఏం చూస్తున్నామంటే, గతంలో మనము ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలనేది చూసాం. ఎలా ఉండాలి, మనం పాత సంవత్సరంలో ఎట్లున్నాం, కొత్త సంవత్సరంలో ఎట్లుండాలి. అయితే ఈ దినం మనం చూస్తున్నాం ఏంటిదంటే, న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్ మన మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగా కొత్త సంవత్సరంలో మనకు ఒక డిసిషన్ ఉండాలన్నాడు. మనం ఒక తీర్మానంతో బతకాలంటున్నాడు. కనుక తీర్మానాన్ని తీసుకున్నాం. తీర్మానాన్ని తీసుకున్న మన మీద ఆయన ఆశీర్వాదం కూడా ఉండాలి కదా. ప్రభువాని నేను చేస్తా అంటే చేయడానికి ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉండాలి. మన మీద ఆయన బ్లెస్సింగ్స్ లేకపోతే మనం ఏం చేయలేము. తండ్రి నేను ఇది చేస్తున్నానంటే ఓకే బిడ్డ నడు అనాలి ఆయన. ఆ విధంగా అనడానికి గాను మనం ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట మనం ఏం చూసినామంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నకుడి, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకున్నకుడి, ఇదిగో నేను నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. జస్ట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. మనం దాని గురించి ఆలోచించుకుంటున్నాడు. కొత్త సంవత్సరం మీకు ఇచ్చాను కదా, ఇక పాత జ్ఞాపకం చేసుకోకండి. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏం చేయాలో, నేనేం చెప్పానో అది మీరు చేయండి. కొంచెం దాని గురించి ఆలోచన చేయండి. ఈ సంవత్సరంలో నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, ఎవ్వరి దగ్గర పోవద్దు, ఎవరి దగ్గర గొడవ పెట్టుకోవద్దు అనుకుంటున్నా అని నువ్వు అనుకున్నావు కదా. మరి దాని గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు అమ్మో అన్ని గొడవలు మొత్తం మానేసిందని లేదా, పాత సంవత్సరంలో ఇట్లా మాట్లాడినా ఆ మాటలు నేను మానేసిందా లేదా అని నువ్వు ఇప్పుడు దాని గురించి కొంచెం ఆలోచన చేసుకుంటున్నాడు. మనం ఆలోచన చేసుకోవడమే అది ఆయన బ్లెస్సింగ్. దేవుని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన చెప్పింది జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఇంకొక మాట కూడా చెప్పిండు ఆయన, ఇప్పుడే ఇది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. స్టార్ట్ అయింది అది కనుక కొంచెం మీరు ఆలోచించండి అంటున్నాడు. తర్వాత ఏమంటాడు, నేను అరణ్యంలో త్రోవ తలక చేసి ఉన్నానని మీకు చెప్పాను కదా, మీ పరిస్థితులను అన్నిటిని విడిచిపెట్టండి, నేను మీకు న్యూ మార్గాన్ని అంటే కొత్త వే ఒకటి వేసాను మీకు అని నేను చెప్పాను కదా. ఆ కొత్త వే ఎట్లుంటుందంటే, అది అరణ్యం అయిపోవచ్చు, ఎడారి అయిపోవచ్చు, ఎలాంటిదన్నా అయిపోవచ్చు, కానీ కొత్త వే నేను వేసాను. ఆ కొత్త వేలో మీకు కావలసిన అన్ని నదుల జల ఊటలు మీకు ఇస్తున్నాను. జలము అనగా ఒక జలమని కాదు, మనకు కావాల్సిన ఈవులన్నిటిని కూడా మనం జలం కిందికి మనం పెట్టుకోవచ్చు. మనకి ఏదైనా ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, చదువు కావాలా, మంచి ఉద్యోగం కావాలా, మంచి వ్యాపారం కావాలా, ఇవన్నీ కూడా ఏమంటున్నాడు ఆయన, ఇవన్నీ కూడా ఎడారిలో నదులు పారజేయుచున్నానని మీకు చెప్పాను కదా, అవి పారజేస్తా ఖచ్చితంగా నేను. దట్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్. అది నీకు నేను ఇచ్చే ఆశీర్వాదం. కనుక నేను ఆ ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను. నదులు తప్పకుండా ప్రవహింపజేస్తాను, అంటే నీ సమస్యలన్నీ పోగొడతాను, నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసేస్తాను. దట్ ఈజ్ మై బ్లెస్సింగ్. అది నా ఆశీర్వాదం అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇంకేమంటాడు, అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు నన్ను గనపరచును. చూడండి, జంతువులు గనపరుస్తున్నాయంట ఆయన. జంతువులు కూడా, తండ్రి పోయిన సంవత్సరం మమ్మల్ని బతికించినావు, ఈ సంవత్సరం కూడా బతికిస్తున్నావు, ఇది నువ్వు ఇచ్చిన మా బ్లెస్సింగ్స్ అని చెప్పి అవి కూడా దేవునికి స్తోత్రం చెప్తున్నాయట జంతువు. వాటి లాంగ్వేజ్ మనకు రాదు, కానీ వాటికి దేవుడికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు మనం దేవుడితో మాట్లాడుతున్నామని మనకు నమ్ముతాం, మాట్లాడుతున్నాం. అట్లాగే అవి కూడా మాట్లాడతాయి, కానీ మనకు అర్థం కాదు. మనం మాట్లాడేది వాటికి అర్థం కాదు, దేవుడికి అర్థమవుతుంది. నువ్వు మాట్లాడినా, నేను మాట్లాడినా, జంతువులు మాట్లాడినా ఆయనకు అర్థమవుతుంది. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళను నన్ను కనపరచును. ఆయన నామాన్ని కనపరుస్తాయంట. పొద్దున్న లేచి ప్రతి ఒక్క జంతువులు, మనుషులు కానీ విరుచుకుంటారు, తెలుసు కదా అని విరుచుకుంటారు. ఇక్కడ ఈ విరుచుకునే దాంట్లో దేవుని స్తుతించే ఒక రాగం ఉంటుంది. దేవుని స్తుతించే నీకేం తెలియదు. నేను ఒళ్ళు విరుచుకుంటున్నాను అనుకుంటావు, కానీ నువ్వు ఒళ్ళు విరుచుకునే దాంట్లో ఉండే శబ్దంలో దేవుని నీకు తెలియకుండా నీ శరీరం దేవుని స్తుతిస్తుంది. చాలామంది అనుకుంటారు, వాళ్ళు క్రైస్తవులు స్తుతిస్తారు, మేము నీకు కావలింతలు రావా, నువ్వు పొద్దున్నే విరుచుకోవా, నువ్వు విరుచుకుంటావు, నీకు తెలియకుండా నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, అది నీకు అర్థమవుతలేదు.
ఏ దేవుని స్తుతిస్తున్నామంటారా? ఏ దేవుని స్తుతిస్తున్నావు నీకు తెలుసా అంటే నాకు తెలియదు అంటారు. అది నేను చెప్తున్నాను. నువ్వు యేసయ్యను స్తుతిస్తున్నావు, నీకు అర్థం కాలేదు. అవునా? అవును మరి పోనీ నీకు అర్థమైతే నువ్వు చెప్పు, ఆడికి అర్థం కాదు ఎట్లాగో. కనుక మనం చెప్పింది వినాలి. అదే అంటాడు, అడవి జంతువులు, కుక్కలు, ఈ నిప్పుకోళ్ళు ఇవన్నీ నన్ను కనపరుస్తాయి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రము ప్రచురం చేయుదురు. ఆయన ఎవరెవరైతే నిర్మించిండో జనాలని, ఆ జనులందరూ కూడా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంటే దేవునికి స్తోత్రం చెప్తున్నారు. వాళ్ళకి తెలియదు స్తోత్రం చెప్తారు, అంటే తెలియకుండానే స్తోత్రం చెప్తారు. చాలామంది హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, భోజనం చేసేటప్పుడు ఇట్ట మొక్కుకొని తింటారు. భోజనం చేసేటప్పుడు మొక్కుకొని తింటారు. ఆడెవరికి మొక్కుతుండో ఆయనకి అర్థం కాదు, కానీ మనకు అర్థమవుతుంది. వాడు దేవునికి సర్వసృష్టికర్త అయినటువంటి దేవునికి వాడు మొక్కుతున్నాడు. అంటే దేవుని దగ్గర వాడు భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటున్నాడు. అది మనం గమనించాల్సినటువంటి విషయం. మళ్ళీ ఇంకేమంటాడు, యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గురించి నీవు విసిగితివి కదా. దహన బలులు, గొర్రె మేకలు పిల్లలు నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను కనపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను విసిగింపలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగం చెప్పను నీ రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరికదా, నీ పాపముల చేత ఇవన్నీ నువ్వు ఏం చేయలేదు. నాకు గొర్రెలు తేలే, మేకలు తేలే, కొబ్బరికాయలు తేలే, అగరబత్తులు తేలే, ఇంకేమేమో ఏది తేలేదు నువ్వు. కానీ తేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వేం చేసినావు? నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నువ్వు ఏం తేకపోయినా నాకు ఇబ్బంది లేదు, కానీ నువ్వు పాపం చేసి నన్ను విసిగిస్తున్నావు. పాపం అనగా ఆయన ఆజ్ఞ, ఆయన ఆజ్ఞను మీరడమే. నేను చెప్పింది నువ్వు ఆజ్ఞ మీరినవు కనుక నువ్వు పాపం చేసిన వాడికి ఇందుకు లెక్క, పాపం చేసినవాడివి. నా నిమిత్తము సువాసన గల లవంగ చెప్పను నీవు రూకలించి కొనలేదు. మంచి సువాసన వేయండి, మంచి అగరబత్తులు పెట్టండి, సువాసన వచ్చే గంధపు చెక్కలు పెట్టండి అని నేను నీకు చెప్పానా? చెప్పలేదు కదా. అయినా నువ్వు తేలేదు కదా, నేను తెమ్మని అనలేదు, నా దగ్గర పెట్టమని లేదు. కొందరు పెడతారు తీసుకొచ్చి, నేను నిన్ను అడగలేదు అంటున్నాడు ఆయన. కొందరు గంధపు చెక్కలు అవి ఇవి తెచ్చి ఓ వాసన పెడతారు, నాకు వద్దురా నాయన అంటాడు. నేను నిన్ను అడగలేదు, నువ్వు ఎవడు తెచ్చిపెట్టమన్నాడు? కొందరు తెచ్చి పెడతారు, కొందరు తెచ్చి పెడతలేరు. తెచ్చిపెట్టిన వాళ్ళు ఏమంటలేదు ఆయన, తెచ్చిన వాళ్ళని ఏమంటలేదు. అసలు నాకు అవసరం లేదు అంటాడు ఆయన. అవసరమే లేదు, మీరు తెచ్చిపెట్టుకుంటున్నారు. రూకలించి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు అంటే తృప్తిపరచమని అర్థమా? తృప్తిపరచలేదంటే తృప్తిపరచమంటున్నట్టున్నాడు దేవుడు. అవసరం లేదు, నేను నిన్ను అడుగుతలేను. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమణాన్ని దూడు చేసిన. నువ్వు అడిగితే దూడ్చిన అనుకుంటున్నావు. కొందరు అనుకుంటారు, అబ్బా నేను దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేసినా నా పాపాలన్నీ తీసేసిండు. నువ్వు అడిగినందుకు తీయలే, ఆయన ఇష్టంతో తీసేసిండు. నువ్వు అడిగినందుకు ఆయన నీకు ఆన్సర్ ఇస్తలే, నువ్వు అడగకపోయినా ఆయన నీకు ఆన్సర్ ఇస్తాడు. నువ్వు పాపం నా ప్రభువా నా పాపాన్ని తుడిచేయి అని అడుగుతున్నావు. నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన చిత్తం అయితే తుడిచేస్తాడు. ఆయన చిత్తం కావాలా? నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను, నాకు జ్ఞాపకము చేయకము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు వ్యాజ్యమాడదాం. కొంచెం సేపు కూర్చుందాం, మనం కూర్చొని చర్చ చేసుకుందాం, వాక్యం మాట్లాడుకుందాం. ఏం చేయాలో ఏం చేయకూడదో మాట్లాడుకుందాం. మనం అలా మాట్లాడుకుంటే నేను తీసేస్తా. నువ్వు నాతో మాట్లాడటానికి ఇష్టపడాలి అంటే నా దగ్గరికి రావాలి, నేను చెప్పే మాటలు నువ్వు వినాలి. వింటే నువ్వు తప్పేం చేసినావు, ఒప్పేం చేసినావు నీకు అర్థమవుతుంది, నువ్వు మార్చుకుంటావు. నువ్వు నా దగ్గరికి రాకపోతే ఎట్లా మార్చుకుంటావు? నువ్వు నా దగ్గరికి రావాలి అంటున్నాడు. మూల పితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులకు అపవిత్రపరిస్థితిని, యాకోబుని శపించితిని, ఇశ్రాయేలు దూషణ పాలు చేసితిని. ఆయన ఏమంటాడు? నీ పితరులు కానీ వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కడు వాడు ఈ దేశపోడు కానీ ఏ దేశపోడు కానీ క్రైస్తవులు, మీరు క్రైస్తవులు ఈ దేశం మొట్టమొదటి నుంచి క్రైస్తవులా అని కొందరు ప్రశ్న ఇస్తారు. అరే మొట్టమొదటి నుంచి మేము కాకముందటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఎరుగును, ఆయన మమ్మల్ని ఎరుగును, ఆయనకు మేము తెలుసు కానీ మాకు ఆయన తెలియడు. అప్పుడు అట్లాగే ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసా? అందరికీ తెలియదు, కొందరికి తెలుసు. ఆ తెలియని వాళ్ళని కూడా ఆయనకు తెలుసు.
బయట వేరే వేరే దేవతలను ఆరాధించేటోళ్ళు ఉన్నారు వేరే వేరే దేశాల్లో. ఇక్కడ హిందూ మతం, బుద్ధిజం, జైనిజం ఇక్కడ ఉంటాయి, అక్కడ కూడా వేరే వేరే మతాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియదు. కానీ దేవుడికి తెలుసు వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నన్ను ఆరాధించాలని. వాళ్ళు తెలియక తప్పిపోయిన కుమారుడు స్టైల్లో ఉన్నారు వాళ్ళందరూ. బగ్గది ఇంత వండుకోరా అంటే వద్దు నేను బయటికి పోతాను అన్ని ఒడగొట్టుకొని దేవుని పెట్టుకున్నాడు. అదే వాళ్ళు 10 కమాండ్మెంట్స్లో చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేటప్పుడు ఎద్దును ఆవుని బొమ్మ చేసుకుంటారు. వాళ్ళు దేవుడు చెప్పిండ చేసుకొని మొక్కుర్రా. కొద్దిగా తప్పిపోతే చాలు. అంటే ఇప్పుడు వాక్యం చెప్తానే ఉండాలి. వాక్యం విని కొన్ని రోజులు ఇంటికి అంటే చర్చికి రాకుండా ఇంట్లోనే ఉన్నాడు అనుకో, వాడికి దెయ్యం పడుతుంది. ఇక వాడు వేరే వేరే ఆలోచనలు వస్తాయి. ఇక వేరే దగ్గరికి పోదామని, వేరే బొమ్మను చేసుకుందామని, ఆడ ప్రార్థనలు చేద్దామని, ఆడ పూజలు చేద్దామని అలాంటి ఆలోచన వస్తుంది. మోషే కొంతకాలం లేడు వాళ్ళ దగ్గర. వాళ్ళు లేనంత మాత్రాన వాళ్ళకి దెయ్యం బుద్ధి పుట్టింది. ఆ ఎద్దును చేసి పూజ చేసేయడం మొదలుపెట్టింది. అందుకే అంటున్నాడు, నీ పితరులు పాపం చేసిర్రు, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిర్రు, ప్రతిష్ఠితులకు ప్రధానులను అపవిత్ర పరిస్థితిని యాకోబుని శపించి తిని. అందుకే మిమ్మల్ని అందరినీ శపించేసిన. అందుకే దేవుని బిడ్డలైనటువంటి వారు ఇజ్రాయేల్ ప్రజలను ఆయన శపించిండు అంటే కనాను పోకుండా మధ్యలోనే ఆపేసిండు. వాళ్ళని ఆపిండు సార్, మనల్ని ఆపుతాడు అంటే నిన్ను కూడా ఆపేస్తాడు. నువ్వు మాట వినకపోతే నిన్ను కూడా ఆపేస్తాడు. నువ్వు ఈ దినాల్లో నువ్వు ఆయన బిడ్డవు కనుక నువ్వు పేరుకు మాత్రం నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే చాలా కథలు చేసేవాళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళని అందరిని ఆపేస్తాడు. ఆయనకి ఇష్టం లేకపోతే ఎక్కడెక్కడో స్పాట్లు పెట్టేస్తాడు, కథం, అంతే సంగతి. ఆ విధంగా జరిగిపోతుంది అని దేవుని వాక్యం చూస్తుంటున్నాం. ఇక ఇది ఒక బ్లెస్సింగ్. అంటే ఇక్కడ ఏమేమి మనకు చెప్పాడో అవన్నీ మనకు ఆశీర్వాదాలు. ఆయన మంచిగా ఉండమంటున్నాడు, నాతో ఉండండి, మీ ఎడారిలో నదులు ప్రవహింపజేస్తా, మీకు నేను ఆశీర్వాదాలు ఇస్తా, మిమ్మల్ని మంచిగా నడిపిస్తా అని ఆయన చెప్తున్నాడు. ఇది ఈ న్యూ ఇయర్లో కూడా మనకు బెస్ట్. తర్వాత ఇంకో మాట అంటాడు, 5 కొరింథీలో చూసినాం మనం, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏం చూసినాం మనము, అక్కడ పాతవి గతించిన సమస్తం కొత్తగా ఆయన చూస్తుంటున్నాం. యేసుక్రీస్తునందు ఉన్నవాడు కొత్తవాడు అయిపోతాడు. అంటే పాత ఇడిచిపెట్టమంటున్నాడు. ఈ వాక్యం ప్రతిసారి చదువుకుంటాం కానీ పాత ఇడిచిపెట్టాం మనం. పాత అటనే ఉంటాయి. ఇడిచిపెట్టిన వాళ్ళు ఉంటే ధన్యులు, దేవునికి స్తోత్రం. కొందరు ఇడవలేరు, అలా ఉంటారు. ఆయన అంటాడు, అది వదిలేయండి రా బాబు, నేను మీకు కొత్త మార్గం చూపిస్తా అంటున్నాడు. అది ఒకటి. తర్వాత ఇంకోటి చూసినట్టు కనుక అయితే 21వ అధ్యాయంలో ఏది ప్రకటన గ్రంథం 21లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. అంటే అన్నీ కొత్తవి చేస్తున్నట్టు ఆయన. ఇక నేను కొత్తవి చేస్తున్నా, మీరు కొత్తగా జీవించాలి అన్నాడు. అన్నమకం కాకుండా ఈ మాటను నమ్మకమునై నిజమునై ఉన్నవి అంటే మీరు నమ్మాలి, దీన్ని ఇది నిజము అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పాను. మరి ఆయన నాతో ఇట్లా, సమాప్తమైనవి, నేనే అల్ఫా నేనే ఓమేగా, అనగా ఆది అంతం నేనే ఉన్నవాడను. దప్పికొని వారికి జీవజలం బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును. ఎవడైతే దాహం కొంటాడో, ఎవరికైతే నూతనమైన ఆశీర్వాదం కావాలనో వాళ్ళకి అందరికీ నేను నూతనమైన ఆశీర్వాదం ఇస్తాను. న్యూ బ్లెస్సింగ్స్ నేను ఇస్తాను. వాళ్ళకి కొత్త ఆశీర్వాదంలో కొత్త దీవెనలు నేను వాళ్ళకి ఇస్తాను. ఎప్పుడు ఇస్తా? వాళ్ళకు నేను చెప్పింది విన్నప్పుడు, వాళ్ళు నిజంగా గ్రహించినప్పుడు. నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తానన్నా, అది నీకు అర్థమైందా? అర్థమైతే నదులు ప్రవహింపజేస్తా. ఆ నదులు ప్రవహింపజేసే దానిలో నూతనమైన కార్యాలు చేస్తాను, నేను నూతనమైన కార్యాలు చేస్తాను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా. ఇంకోటి ఏమంటాడంటే ఇక్కడ ఏది మన విలాప వాక్యాల్లో చూసినట్టు కనుక అయితే 3వ అధ్యాయంలో విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన? 22-23లో
నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇక్కడ ఆశీర్వాదం ఏమై ఉంటున్నది ఆయనదంటే, మనము లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు. ఆశ ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. ఆయన కృపగలవాడు, ఆయన దగ్గర కృప ఉన్నది కనుక ఆయన కృప మనం పొందుకోవాలంటే మనకు ఆశ ఉండాలి. దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం మందిరానికి రావాలి. దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన వాక్యం వినాలి. దేవుని దగ్గర మన ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయనను మనం ఆరాధించాలి. ఇవన్నీ కట్టడాలు, అవన్నీ చెయ్యాలన్నా అంటే చెయ్యాలి. ఆయన చెప్పిండు కనుక చెయ్యాలి, అవన్నీ చేయాలి. ఇంకోటి ఏమంటాడు? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును. ఆయన ప్రేమ ఎప్పటికి ఉంటుంది. వాత్సల్యత అంటే ప్రేమ, ఆయన ప్రేమ ఎప్పటికి ఉంటుంది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. ఆయన ప్రేమ ఎప్పటికి ఉన్నది కనుక మనం చచ్చిపోలే, బతికే ఉన్నాం. ఇది కూడా మనకు ఆశీర్వాదమే కదా, దేవునికి స్తోత్రం. ఇది కూడా మనకు ఆశీర్వాదమే. మరి చాలామందికి ఈ ఆశీర్వాదం లేదు. వాళ్ళు ఆశ కొనలేదు, వాళ్ళు దేవుని కృప పొందుకోలేదు, వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయారు. మనకు దేవుని కృప పొందుకున్నాం, మనం దేవుని దగ్గర ఆశ ఉన్నది. ఆయన అంటున్నాడు, ఈ వాత్సల్యత ఎడతెగక నీకు ఉంటుంది, అందుకనే మనము నిర్మూలం కాలేదంటే చచ్చిపోలేదు, మనం బతికే ఉన్నాం. ఇది కూడా మనకు బ్లెస్సింగ్. కొత్త సంవత్సరంలో మనకు మెయిన్ ఆశీర్వాదం ఏంటిదంటే ఇదే, మనం బతికున్నాం, దేవునికి స్తోత్రం. చాలామంది చచ్చిపోయారు, మనం లైవ్ ఉన్నాం, సజీవులుగా ఉంటున్నాం మనం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం అని చూస్తుంటున్నాం. ఇంకొక మాట ఏం చూస్తామో, యెషయా గ్రంథం 40:31 ఏమంటాడంటే, పక్షిరాజు వలె నీ యవ్వనమును నూతన పరుతును అంటాడు. యెషయా 40:31 అంటే పక్షిరాజు వలె అంటే ఈ సంవత్సరం కూడా మనకు ఆయుష్ నూతనం చేస్తాడు, మనల్ని యాక్టివ్ చేస్తాడు. చెప్పాలంటే పోయిన సంవత్సరం 23-24లోనో నాకు ఇట్లా అయింది కదా ఆరోగ్యం. మరి ఇప్పుడు 26లో కూడా నేను యాక్టివ్గా ఉన్నా. అంటే 26లో కూడా నన్ను సజీవంగా ఉంచిండు దేవుడు, నూతనం చేసిండు, యాక్టివ్ చేసిండు, అన్ని కొత్తగా చేసేసిండు, నన్ను మంచిగున్నాను. పక్షిరాజు వలె రెక్కలు చాపి మీరు పైకి ఎగురుదురు అంటాడు. అవును, నిజంగానే. నేను అనుకున్నా బండి నడపనా అనుకున్నా. ఇంకా షోలు వినబడతలేవు కదా, వెనకకెళ్ళి వచ్చేటాడు ఎవడో గుద్దేస్తాడు. డాక్టర్ కూడా చెప్పిన నువ్వు బండికి ఏం నడిపేది లేదు అన్నాడు. బండ్లు నడిపేది లేదన్నాడు. నేను కూడా అనుకున్నా, ఈ బండి నడపకపోతే ఎట్టరా బాబు, అక్కడిక్కడ పోయేది ఉంటుంది, ఏదో 4 డబ్బులు సంపాదించుకునేది ఉంటుంది, తినేది ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, ఎట్లా అని అనుకున్నా. కానీ మరి దేవుడు గొప్పవాడు కనుక మరి ఒక చెవు ద్వారా నేను విన్నా కానీ కూడా నాకు అన్నీ వినబడుతున్నాయి. రోడ్డు మీద పోతే కూడా మొత్తం వినబడుతున్నాయి, అన్నీ వినబడుతున్నాయి. కొన్నిసార్లు దగ్గరున్నవే చక్కగా వినబడతలేవు, కానీ దూరమునే అన్నీ వినబడుతున్నాయి. కనుక దేవుడు యాక్టివ్ చేశాడు, రివైవ్ చేశాడు మనల్ని. ఆ విధంగా చేస్తానని చెప్తూ ఉంటున్నాడు. తర్వాత ఇంకొక మాట ఏమంటాడు? కీర్తనల గ్రంథం 121:8లో కూడా ఒక మాట మాట్లాడతాడు. కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథం 121 121లో ఏమంటున్నాడు ఆయన? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 8వ వచనంలో 121:8లో, ఇది మొదలుకొని నిరంతరముని రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. ఇది మొదలుకొని అంటే ఈ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం అంతట్లో కూడా ఆయన మనల్ని కాపాడుతాడంట. రాకపోకలన్నింటిలో నో యాక్సిడెంట్, నథింగ్ డూయింగ్. చచ్చిపోవు నువ్వు. 26 సంవత్సరంలో చచ్చిపోతామేమో అనుకుంటారు కొందరు. నో, చచ్చిపోయేది ఏం లేదంటే మనకు బ్లెస్సింగ్ ఇచ్చేసిండు ఆల్రెడీ. ఈ 26వ సంవత్సరం నీకు ఇచ్చేసిండ్రా బాబు, యూ ఎంజాయ్ అంటున్నాడు. నీ రాకపోకలు అన్నిట్లో నేను ఉంటా, పక్కన నీకు యాక్సిడెంట్లు ఏం కాకుండా నేను చూసుకుంటా. ఆశీర్వాదం ఇచ్చేసినాడు. ఇది నా న్యూ బ్లెస్సింగ్ అంటున్నాడు ఆయన. ఆశీర్వాదం ఇచ్చేసిండు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడుము. నిన్ను కాపాడుతుంటున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ఆశీర్వాదం మనకున్నది. ఎవరికైనా చెప్పుకోవచ్చు కూడా మనం డైరెక్ట్. ఏమైనా ఈ సంవత్సరంలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది చచ్చిపోతారో అని ఎవడనంటే, ఎవరు చచ్చిపోయినా నేనైతే చచ్చిపోతాను.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదట చెప్తున్నావు ఆయన మాట్లాడు, అదట చెప్తున్నావు ఆయన మాట్లాడు. నేను చెప్తా, నాకు తెలుసు మా దేవుడు చెప్పిండు, నేను చచ్చిపోయేది లేదన్నాడు. దావీదు చెప్పిండు కదా గొలియాత్ ఈరోజే నీ డెత్ ఆఫ్ డేట్ అంటే నీ మరణదినం ఈరోజురా బాబు, నీవు అయిపోయినావు అని చెప్పేసి. నీకెట తెలుసురా అనుకున్నాడు. నాకు దేవుడు చెప్పాడు నువ్వు ఎలా చచ్చిపోతావు అని. అట్లాగే బాబు నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా, ఈ సంవత్సరం నాకు బ్లెస్సింగ్ ఉన్నది, దేవుని బ్లెస్సింగ్ ఉన్నది, నేనేం చచ్చిపోతాను, ఎవడని చచ్చిపోతాడు. అది నూతనమైనటువంటి బ్లెస్సింగ్ అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట జెఫన్యా గ్రంథంలో చూస్తాం మనము. జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉన్నది. ఇక్కడ 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నది? జెఫన్యా 3:17లో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ముందు నుంచి చదువుతాం. ఆ దినమున జనులు మీతో ఇట్లా అందరు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో. ఆయనను ఆరాధించే వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఎక్కడ 2-3 గుడి ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్పాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. మనం బట్టి దేవుడు సంతోషిస్తాడంట. ఇప్పుడు నా పిల్లోడికి ఏం రోగం లేదు, మంచిగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు అని మన పిల్లలు ఉంటే మనకు సంతోషం ఉంటుందా లేదా? అది దేవుడు అంటున్నాడు, మీరు సంతోషంగా ఉన్నారు అంటే నేను కూడా సంతోషంగా ఉన్నారా బాబు అంటున్నాడు. నీ అందు తనకున్న ప్రేమను బహు శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన సంతోషిస్తున్నాడు. నీ నియామక కాలపు పండుగలు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చదను. ఎవరెవరైతే నీ దగ్గరికి రాకుండా దూరం ఉంటున్నారో వీళ్ళు క్రైస్తవులు, వాళ్ళ దగ్గరికి ఎందుకు మనం పోయేది, మన మిత్రులు మన బంధువులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారంట, తీసుకొస్తాడంట ఆయన. వాళ్ళని కూడా మీ దగ్గరికి తెస్తా, మీరేమి ఇబ్బంది పడకండి అంటున్నాడు. చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చదను. వారు గొప్ప అవమానం పొందినవారు. వాళ్ళు చాలా అవమానం పొందిరు. మా కులంలోకి వెళ్ళిపోయినావు, మా మతంలోకి వెళ్ళిపోయినావు, నువ్వు పోయి యేసు ప్రభువుని నమ్ముకున్నావు అన్నారు. ఆ అన్నోళ్ళే ఇప్పుడు నీ దగ్గరకు వస్తారంట. నేను సమకూర్చుదాను. వారు గొప్ప అవమానం పొందినవారు. ఆ కాలమున నిన్ను హింసపెట్టి వారందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతి మంచి పేరును కలగజేసేదాన్ని. మనల్ని బట్టి మన బంధువులు కొందరు అవమానం పొందిరేమో, మీ వాళ్ళు ఇట్లా అయిపోయారు, వాళ్ళు మంచోళ్ళు అయిపోతారంట, వాళ్ళకు కూడా ఆశీర్వాదం వస్తుందంట. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును. ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ మన దగ్గరికి నడిపిస్తాడు దేవుడు, గొప్పోడు. అంత మాత్రమే కాకుండా నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆయన మంచి పేరును తీసుకొస్తానని చెప్తుంటున్నాడు. మనం చేయాల్సింది కొంచెమే, ఆయన మాట వినాల్సిందే. ఆయన మాట వింటే మిగతా అన్నీ ఆయననే చేస్తాడంట. అలాగ ప్రభు అయినటువంటి క్రీస్తు నిన్ను నడిపించునుగాక. మన జీవితాల్లో ఈ నూతన సంవత్సర ఆశీర్వాదములు నిండుగా మెండుగా నింపునుగాక. అలాగున మనకు సహాయం చేసిన దేవునికి వందనాలు తెలియజేస్తూ మనం ప్రార్థనలో గడుపుదాం.